శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 25 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి 10:30 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3:21 వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. బుధవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 3:21 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల ఆ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అయితే మధ్యాహ్నం 3:21 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 3:21 తర్వాత 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా డబ్బు పరంగా ఇబ్బందులు వస్తాయి, డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూటగట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఆ మూట దగ్గర ఉంటే ధూమ్రయోగం ఉన్న ధన నష్టం జరగదు. మళ్ళీ మీ పని నుంచి ఇంటికి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో కుజుడు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి ఈరోజు 12 రాసుల వాళ్ళకి బలం బాగుంది. ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అద్భుతమైన బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ ఓకే చేసుకోవడానికి బలం ఉంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్కషన్స్ ద్వారా క్లియర్ చేసుకోవటానికి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా బలం చాలా బాగుంది. అదేవిధంగా అప్పులు తీర్చడానికి కూడా బలం బాగుంది. స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనరాశిలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే విదేశీయాన ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని, జాబ్ చేయాలని, బిజినెస్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన అటెంప్ట్స్ చేసుకోవటానికి, అబ్రాడ్ పరంగా ఇంపార్టెంట్ పనులు చేసుకోవడానికి బలం ఉంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకొని సక్సెస్ సాధించడానికి కూడా 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3:21 వరకు ఉంది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న టైంలో కొత్త వస్త్రాలు ధరించడానికి అనుకూలం. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి బలం ఉంది. అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. కొత్తగా వాహనాలు కొనటానికి, అలాగే ఉన్న వాహనాలు అమ్మటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. అలాగే సర్జరీలు చేయడానికి, చేయించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం చాలా మంచిది. ఇవన్నీ కూడా మధ్యాహ్నం 3:21 లోపు చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:21 తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. ఈ స్వాతి నక్షత్రం వచ్చాక అంటే మధ్యాహ్నం 3:21 తర్వాత స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవాలంటే స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు కూడా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు. కొత్తగా కొన్న వెహికల్స్ మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. సర్జరీలు చేయడానికి, చేయించుకోవడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. వైద్యపరమైన విషయాల గురించి తెలుసుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవడానికి స్వాతి చాలా మంచి నక్షత్రం. ఔషధ సేవలు ఎవరైనా మొదటిసారి మందులు వాడాలనుకుంటే స్వాతి నక్షత్రం ఉన్న టైంలో స్టార్ట్ చేసి మందులు వాడుకుంటే చాలా మంచిది. ఆ మందులు మీకు పూర్తి బెనిఫిట్ ఇస్తాయి. అదేవిధంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దేహ జాఢ్యం ఉంటుంది. అంటే పనుల యందు కొద్దిగా బద్ధకము చోటు చేసుకుంటూ ఉంటుంది. శరీరానికి కొద్దిగా బద్ధకం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్తాపం కొన్ని విషయాల్లో ఉంటుంది. అనవసరంగా మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. దాన్ని అధిగమించాలి, దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. మనోధైర్యంతో ముందుకెళ్ళాలి. చెడ్డవారితో స్నేహాలు సంభవించే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎవరికైనా సరే, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ
కొత్తగా ఎవరైనా పరిచయాలు అవుతూ ఉన్నట్లయితే ఆ పరిచయాల విషయంలో, ఆ ఫ్రెండ్షిప్ల విషయంలో కొంచెం అటెన్షన్ పే చేయాలి. ఎందుకంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అయ్యే అవకాశం ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీ పిల్లలు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. పిల్లలు ఎడ్యుకేషన్లో బాగా రాణించడం వల్ల మీకు మంచి పేరు వచ్చే యోగం ఉంది. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఏమైనా ట్రబుల్స్ ఉంటే ఆ ట్రబుల్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి తొలగించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇలాంటివి చేసే అవకాశాలునే. పండితులను కలుసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబ జీవితం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా గృహ నిర్మాణం చేయటానికి కావలసినటువంటి పనులన్నీ చేసుకునే అవకాశం ఉంది. గృహ నిర్మాణానికి సంబంధించి ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్త అంశాల్లో కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారుల మన్ననలు కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అధికారుల యొక్క మన్ననల వల్ల ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో చాలా తొందరగా విజయం లభిస్తుంది. వృత్తిపరంగా చాలా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మోకాళ్ళ నొప్పుల సమస్యల వల్ల ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అకాల భోజనం ఉంటుంది, దాని నుంచి బయటపడండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మేనమామతో సఖ్యత పెరుగుతుంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. బంధువులతో సఖ్యత పెరగటం వల్ల ఇంతకు ముందున్నటువంటి విభేదాభిప్రాయాలని సమసిపోవటం వల్ల బంధువుల యొక్క సహాయ సహకారాలు వృశ్చిక రాశి వాళ్ళకి సంపూర్ణంగా లభిస్తాయి. వాళ్ళ జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి కూడా బంధువుల సహకారం అద్భుతంగా సహకరిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది. కుటుంబ పరంగా కూడా ఒక మంచి ఆస్తిని కొనుక్కునేటటువంటి అవకాశానికై చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ధనుస్సు రాశి వాళ్ళకి పూర్తిగా పురోభివృద్ధి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పరిపూర్ణత లేకపోవటం వల్ల నష్టాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి విద్యారంగంలో కనిపిస్తున్నాయి. విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఉన్న నష్టాలను కూడా అధిగమించవచ్చు. సరస్వతి ఆలయ దర్శనం చేయటం ద్వారా చాలా వరకు విద్యారంగంలో అనుకూల ఫలితాలు అనేవి పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కష్టాలు అనేవి వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మొక్కుమోని ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా కష్టాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే శారీరక అనారోగ్య సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గం వెతుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలనే ఇస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఇండైజెటివ్ ప్రాబ్లం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. బిజినెస్ రిలేటెడ్ పనులు చేసుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా బుధహోర చెప్పుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే రాయబారాలు నడపడానికి కూడా అనుకూలం. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఇలాంటివి ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలకు కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అత్యుత్తమమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.
ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.